మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఈస్టర్. ఈరోజు మేము ఈస్టర్ చాలా బాగా జరుపుకుంటున్నాము. గుడ్ ఫ్రైడే తర్వాత మేము ఈస్టర్ జరుపుకుంటున్నాము. ఇది చాలా మాకు సంతోషంగా ఉంది. అందరికీ హ్యాపీ ఈస్టర్. గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు చనిపోయి మళ్ళీ తిరిగి మూడో రోజు మళ్ళీ తిరిగి లేచిన సందర్భంగా ఈరోజు మేమందరం ఈస్టర్ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు అందరం ఈ చర్చిలో, లూథరన్ చర్చిలో అందరం చాలా సంతోషంగా ఈస్టర్ జరుపుకున్నాము. దాంట్లో సుమన్ టీవీ కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రజలందరికీ, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఈస్టర్. గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు చనిపోతాడు. తిరిగి మూడో దినం అంటే ఆదివారం ఈ రోజు తిరిగి లేస్తాడు. యేసుక్రీస్తు తిరిగి లేచిన సందర్భాన్ని మేము క్రీస్తు పునరుద్ధాన పండుగగా జరుపుకుంటాము. ఈ రోజు లూథరన్ చర్చి, రాయచోటి లూథరన్ చర్చిలో మేము క్రీస్తు పునరుద్ధాన పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఈస్టర్. ఈరోజు యావత్ ప్రపంచానికి, మానవాళికి క్రీస్తు శిలువ మరణం ద్వారా శిలువ వేయబడి దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు, బ్లాక్ డేగా జరుపుకుంటాం. ఈరోజు మూడో రోజు ఆయన లేచినటువంటి దినం. క్రీస్తు పునరుద్ధానాన్ని స్మరించుకోవడానికి, శాంతి సందేశాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి క్రైస్తవ సహోదరులంతా జరుపుకుంటున్న ఈస్టర్ శుభ సందర్భంగా సుమన్ టీవీ ప్రేక్షకులకు, సమస్త మానవులు నాకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకందరికీ నా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ మా హృదయపూర్వక శుభాభివందనములు. ఈరోజు మాకు ఈస్టర్ సండే, శుక్రవారము, గొప్ప శుక్రవారముగా ఆ రోజు చనిపోయి సిలువ వేయబడతాడు యేసు ప్రభు. ఆ రోజు సమాధి చేయబడి ఈరోజు తెల్లవారుజామున ఆయన పునరుద్ధారణై లేచినందుకు మేము ఈరోజు పండగ జరుపుకుంటాము. ఈ ఆచార ప్రకారం కాకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాము ఈ పునరుద్ధార పండుగ. యేసు ప్రభు లోకానికి లోకరక్షకుడుగా ఈ మానవాళి మన పాపం నిమిత్తమైన వచ్చి మనందరినీ మరణం నుంచి తప్పించి జీవంలోకి నడిపించే విధానాన్ని బట్టి మేము ఈ పండుగను జరుపుకుంటూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఒక్క సంవత్సరం కాదు కానీ సంవత్సరం ఈ విధంగా జరుపుకుంటా ఉంటాము. ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి శుభాభివందనం తెలియజేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి సుమన్ టీవీ వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మొన్న శుక్రవారం రోజున యేసుక్రీస్తు ప్రభు సిలువ వేసి మరణించినటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకుని అందరం కూడా గుడ్ ఫ్రైడే పండుగగా దాన్ని మేము జరిపించుకొని సంతోషించి ఆనందించినాము. మరణించినటువంటి ప్రభువును సమాధి చేశారు. సమాధిని చేసినటువంటి ప్రభు అయిన యేసు తాను జీవించి ఉన్నప్పుడే నేను చనిపోయి తిరిగి మూడో రోజు లేస్తానని చెప్పని వాగ్దానం చేసి మాట ఇచ్చున్నాడు. ప్రభు అయిన యేసు వాగ్దానం చేసే దాన్ని తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలను కూడా నెరవేర్చినటువంటి దేవుడు. అదే రీతిగా ఈరోజు యేసు ప్రభు చెప్పినటువంటి రీతిగానే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఎక్కడ లేదంటే సమాధిలో లేడు. ఏమైనాడనంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి మూడో దినమందు లేస్తానని చెప్పినాడు కదా. అదే రీతిగా ఈ మూడవ రోజు ఈరోజు తన సమాధిని, మరణాన్ని, పాపాన్ని, లోకాన్ని, అపవాదిని గెలిచి పునరుత్థానుడైనాడు. పునరుత్థానం అంటే మరలా లేయడం అంటే కూర్చొని లేయచ్చు, నిద్ర లేయచ్చు. పునరుత్థానం అంటే మరలా లేయడం. ఏం మరలా లేయడం అంటే మరణం నుండి తిరిగి సజీవుడుగా లేచాడు అన్నటువంటి దాన్ని ఈ పునరుత్థాన పండుగ అన్నటువంటిది బయలుపరుస్తుంది. ఈ పునరుత్థానంతో ప్రభుని యొక్క కార్యము సంపూర్తి అయ్యి ఆయన లేచినాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ లోకంలో 40 రోజులు బయలుపరిచినాడు, ఈ లోకంలోనే సంచరించినాడు. ఎందుకొరకంటే పునరుద్ధానుడైన వెంటనే ఆరోహణమై తిరిగి పరలోకానికి వెళ్ళిపోతే ఆయన లేదన్నటువంటి వాదనలు వస్తుంది. కాబట్టి ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత 40 రోజులు ఉండి తర్వాత ఆరోహణుడైనాడు. ఎందుకొరకంటే తాను చనిపోయి తిరిగి మృతుల నుండి లేచి పునరుద్ధానుడైనటువంటి సత్యాన్ని బయలుపరచడానికి ఈ పునరుద్ధాన పండుగ అన్నటువంటిది అందరికీ కూడా మరి సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, గట్టిగా గొంతెత్తి యేసు ప్రభు లేచెను, చావు గెలిచి లేచెను, మరణమును జయించెను అన్నటువంటి నినాదంతో ప్రపంచంలో ఈరోజు
ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కొనియాడుచు పాటల ద్వారా మహిమపరచుచు మరి ఆయనను మహిమపరిచి ఆయన యొక్క పునరుద్ధాన బలము శక్తి జీవాన్ని ఆయన నమ్మినటువంటి ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసు పునరుద్ధాన బలము శక్తి జీవమును అనుగ్రహించుటకు తను పునరుద్ధానుడై లేచినాడు. కనుక ఈ పునరుద్ధాన పండుగ యొక్క విశేషం ఏంటంటే మరణములో నుండి తిరిగి లేయడమే. లేచినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు పునరుద్ధాన పండుగ ఆశీర్వాదాలు, పునరుద్ధాన బలము, జీవమును వీక్షించుతున్నటువంటి అందరికీ ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా ఈ సుమన్ టీవీ వీరికి మరలా ఒక పర్యాయం గుడ్ ఫ్రైడే రోజు కూడా చక్కగా ప్రోగ్రామ్స్ వారు తెలియపరిచినందుకు, ఇక్కడ సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ యొక్క ప్రోగ్రామ్స్ను వారు వీడియోస్ ద్వారా అలాగే పేపర్స్ కూడా ఇచ్చి వారిని ప్రకటించినందుకు వారికి నేను నా ప్రత్యేకమైనటువంటి సంఘం తరపున నా తరపున సుమన్ టీవీ వారికి కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన ఆశీర్వాదం బలము అనుగ్రహించాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఏ సంవత్సరం కూడా ఈ పునరుద్ధరణ పండుగ రోజు మన సంఘాన్ని ప్రేమించి వారు మనతో కూడా ఉంటూ సంఘానికి అంతటికి కూడా మంచి ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి ఆశీర్వాదకరమైనటువంటి మన ఆహారం కనుక దాసుడు శ్రీనివాస్ రెడ్డి గారిని నాకు పరిచయం చేసినటువంటి దాదాపుగా 20 సంవత్సరాల నుండి సంఘముతో దాసుడు కలిసి క్రిస్మస్ మరియు ఈస్టర్ ఆయా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు సంఘాన్ని ప్రేమించి అనుగ్రహించుతున్నటువంటి ప్రేమ కొరకే ఇస్తున్నారు. ఇదివరకే కాలేయం అంతా పై కప్పునంతటి కూడా తీసివేసి వాటిని అంతటి కూడా తిరిగి నూతనమైనటువంటి రేకులతో కప్పినటువంటి విధానం మనకు కనిపిస్తుంది. సంజీవ రెడ్డి ద్వారా నీటి సౌకర్యం కలిగేటట్లు
మంచి బోర్ను ఈ చర్చికి వేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇక్కడ ఏమి కావాలన్నా ఇప్పుడు ప్రభా నీ దాసుడు నీ అట్లా నమ్మకము విశ్వాసంతో తను చేస్తున్నట్టుకి సమస్తమైనటువంటి కార్యం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పాప భారము ఉన్న వారికి అందరికీ, గొప్ప శోధనలకు లోనైన వారికి అందరికీ, రోగ భారము చేత తిరిగిపోతున్న వారికి అందరికీ, మరణ భయం చేత పీడిపోబడుతున్న వారికి అందరికీ, క్రీస్తు మృతుల నుండి లేచి నిద్రించిన వారి కర్మపరమని ఆయన కనుక తండ్రి యొక్క నీ మీదికి తన ముఖ కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును రాబోవు నీ మీదికి తన ముఖమును ఎత్తి నీకు సమాధానము కలుగజేయును.